అందరికీ నమస్కారం అండి. మనకి ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు అయితే మొదలయ్యాయి కదండి. చక్కగా అమ్మవారు అయితే పూజలు అందుకోవడానికైతే వచ్చేసారండి. నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా, పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా. నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా, పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా. నీవే దిక్కని మహిమలు పెక్కని, నీకే మొక్కితి తొలుగుని చిక్కని, గొంతులు పలికి భక్తితో పలికిరి శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా, పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా. ఈరోజైతే అమ్మవారు శైలపుత్రిగా దర్శనమైతే ఇస్తారండి. బాల త్రిపుర సుందరి అవతారం అని చెప్తారు ఈరోజు. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం, వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని. మనకి మంత్రాలు రాకపోయినా శ్లోకాలు రాకపోయినా ఏం పర్వాలేదండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అమ్మవారిని తలుచుకుంటే చాలండి. మనం మామూలు రోజుల్లో అమ్మనామాన్ని జపిస్తే ఎంత ఫలమో అంతకు 1000 రెట్లు ఈ నవరాత్రుల్లో అమ్మని తలుచుకుంటే అంత ఫలితం ఉంటుందండి. అమ్మవారి శక్తి అయితే మనకి ఈ నవరాత్రుల్లో ఇస్తుందండి. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్తారు కదండి. అవునండి, అమ్మవారి కంటి రెప్ప మనకి గొడుగు వలె కాపాడి ఆవిడ కంటి రెప్ప కింద మనల్ని దాచుకుంటుందండి. ఈ నవరాత్రుల్లో అమ్మని కొలిచి పూజించిన వారికి సంవత్సరం పొడుగునా కూడా గొడుగు వలె కంటి రెప్ప కింద అయితే దాచుకుంటుందండి అమ్మవారు. ఆ అమ్మవారి అనుగ్రహం ఈ నవరాత్రులు చక్కగా చేసుకుని అందరూ పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంటిలో అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నానండి. నేను ఇలాగే చేసుకోవాలని ఎప్పుడూ అనుకోనండి. నాకు ఎలా అవకాశం ఉంటే అలా అమ్మనైతే పూజించుకుంటానండి. నాకేమీ లేదనుకోండి, అమ్మకొక్క బెల్లం మొక్క నైవేద్యం పెట్టేసి పూజ చేసేసుకుంటానండి. నాకు పూజలో ప్రత్యేకించి ఇలాగే చేయాలని అనుకోను. ఎలా అవకాశం ఉంటే అమ్మ ఎలా అవకాశం ఇస్తే అలాగైతే పూజ చేసుకుంటానండి. ఇది మా ఇంట్లో ఈరోజు నేను చేసుకున్న పూజ అండి.